అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లయితే తయారుగున్నాయి. చెల్లో సుషిద్దాం పార్రి అంతకంటే మొదలు హెడ్లైన్స్. ఇంకా నడుస్తుందిగా పాడి కౌశిక్ పొన్నం పంచాది బ్లాక్ బుక్ ల ఫస్ట్ పేరెక్కిందట మంత్రి సారథి. తెలంగాణలో భూముల సర్వే చేయబోతురట మళ్ళా రైతు భరోసా ముచ్చట తేలిపోతుందటిగా కుల్లా చలానా వేసి పంపిరు హెల్మెట్ పెట్టుకున్నా జర ఫోటో కొట్టంగా చూసుకోవాలి కదనే పోలీస్ అన్న. పాడి కౌశిక్ అన్న పొన్నం సార్ల పంచాది ఓడుస్తలేదు కదా, డైలీ సీరియల్ లెక్కనే నడుస్తున్నది. నిన్న చెప్పినట్టే ఇలా జూబ్లీహిల్స్ ఎంకన్న గుడికి వచ్చిండు పాడి కౌశిక్ అన్న పొన్నం సారు. నేనొచ్చిన నువ్వెందుకు రాలేదని దెప్పి ఓడ్చుకుంటా ఇగో గీ ముచ్చట ముంగటేసుకుండు. పొన్నం సార్నైతే ఇడుస్తలేడు కదా పాడి కౌశిక్ అన్న. కోడెద్దు లెక్కనే పొన్నమన మీదికి రంకలేస్తున్నాడు. నేను ఏ అవినీతి చేయలేదని దేవుని ఫోటో పట్టుకొని తడిబట్టలతో నిన్న ప్రమాణం చేసిండు. ఇలా హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎంకన్న గుడి కాడికి వస్తున్నా, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి విమానం తిందామని అన్నాడు. అన్నట్టు హైదరాబాద్కు వచ్చిండు. ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు కావాలి కాసిన తప్పించుకొని గుడికి చేరుకున్నాడు. పొన్నం సార్ కోసం ఎదురు చూసి డైరీలో నీ పేరెక్కించిన చూసుకో అని ఇట్లా మాట్లాడుకొచ్చిండు. నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు రాసిన పొన్నం ప్రభాకర్ ఫ్లైయర్ స్కామ్ అని. బిడ్డ మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న 100 కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్, మా క్రిషాంక్ చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్, ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం. నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎంటర్ అయిందే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిది. రేపు అధికారం వచ్చిన తర్వాత ఆయనకి ఈ బుక్ వాల్యూ. అయినా ఇంటి అన్నారంటావు గానీ పాడి కౌశిక్ అన్న, ఏమని ఉంటే చట్టంతో చూసుకోవాలి గానీ ఈ ఓట్లతో ఏం జరుగుతుంది? నిజంగానే అవినీతి అయిందంటే ఆధారాలు కోర్టుకు విచారణ వ్యవస్థలకు అప్ప చెప్తే వాళ్ళు చూసుకుంటారు కదా. ప్రజాప్రతినిధులకు గెలిచినప్పుడు దేవుల మీద ఒట్లు పెట్టి మేము బంధుప్రీతి చూపియము, అవినీతి చేయము అని చెప్పిన ప్రతి ఒక్కరు ఏమేం కథలు చేస్తారో జనాలకు తెలియదా? ఒట్టిగా రాజకీయాల నడిమిట్లా దేవులను ఎందుకు బదనాం చేస్తారు అని అనుకుంటారట. ఇటువంటి సవాల్ చూస్తున్న జనము. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు భూమి సాగు చేసినా చేయకపోయినా 100 ఎకరాల ఆసామైనా కోట్లున్నోళ్ళకైనా అందరికి రైతు బంధు వచ్చేది. సాగుతోటి సంబంధం లేకుండా భూమి ఉంటే అయిపోయాయి, పైసలు వచ్చేటి. లేనోళ్ళకి ఇచ్చిర్రంటే అర్థం ఉన్నది కానీ 100 ఎకరాల ఆసాములకు కోటీశ్వర్లకు కూడా పెట్టుబడి సాయం పేరుతోటి పైసలు ఇచ్చి అక్కరేమున్నదని ముక్కిర్చిండ్రు. కాంగ్రెస్ సర్కార్ వస్తే వ్యవసాయం చేయనోళ్లకు రైతు బంధు తీసేస్తామని కూడా చెప్పిండు సీఎం సారు. అన్నట్టే రైతు భరోసా స్కీము వ్యవసాయం చేసే రైతులకే ఇచ్చేటందుకు ఇయాల్టి సంది భూముల సర్వేలు సురువు చేసింది సర్కారు. కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా జల్దిగా ఇచ్చేటందుకు బాగానే దానిలాడుతున్నది. 100 ఎకరాలు ఉన్నోళ్లకు వ్యవసాయం చేయనోళ్లకు కూడా రైతు బంధు ఇస్తుండే వరకు ఖజానాకు తూట్లు పడ్డట్టు అవుతుందని రైతు భరోసాకు కటాఫ్ పెట్టింది సర్కారు. 5 ఎకరాల లోపు ఉన్నోళ్లకు, అది కూడా సాగు చేస్తున్న రైతులకే ఇయ్యాలన్న విచారం చేస్తుంది. దానికోసం సమగ్ర భూముల సర్వే చేస్తుంది. ఏ ఊర్లో ఎంత భూమి సాగైతున్నది, రైతుకున్న భూమి ఎంత, అందులో పండించే జాగెంత, పడావు పెట్టిందెంత అన్ని రాసుకొని పోతారట. ముందుగాలైతే హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, సంగారెడ్డి 5 జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఒక్కో జిల్లా నుంచి 2 మండలాలు ఎంపిక చేసి భూ సర్వే చేస్తారట. ఆ రిపోర్టును బట్టి రైతు భరోసా మీద నిర్ణయం తీసుకుంటారట. సర్కార్ చేస్తున్న పనిని చాలా మంది మెచ్చుకుంటుంటే కొందరేమో ముక్కిరుస్తుర్రు. ఏడైనా పోలీసు వాళ్ళు హెల్మెట్ లేకుంటే ఫైన్ వేస్తారు, ఫోటోలు కొడతారు, అడ్డాలేసి దొరకబడతారు. కానీ జగిత్యాల పోలీసు వాళ్ళు మాత్రం జర్ర అలాగున్నారు, హెల్మెట్ వేసుకొని పోతున్నా ఫైన్ వేస్తురు. పైలం మరి గవర్నమెంట్ ఖజానాకు పోలీసుల వాటా ఏమైనా తక్కువైందని జగిత్యాల పోలీసుల మీద ఒత్తిడిగిన బాగా పెంచుతుర్రో ఏందో మరి. లేకుంటేంది హెల్మెట్ ఉందని పైనేసుడు ఏమైనా చూసినామా? జగిత్యాల అంగిబజార్ కాడ ఒక ఆయన బండి మీద హెల్మెట్ పెట్టుకొని పోతున్నాడు. ఇక ట్రాఫిక్ కానిస్టేబుల్ కాక మంచిగా జేమ్స్ కెమెరా రేంజ్ లో కెమెరా బట్టి పోటువ కొట్టిండు, చాలా పంపిండు. చూస్తే హెల్మెట్ పెట్టుకున్నందుకు 135 రూపాయల ఫైన్ అని కారణం చూయించారు. ఇది ఎక్కడ పంచాదురు? కెమెరా సరిగా పనిచేయలేదా, లేకుంటే కానిస్టేబుల్ కరెక్ట్ చూడలేదా? అప్లోడ్ చేసిన ఆయనకు ఐసైడ్ గిట్లుందా అని మస్తు గరమవుతుండు బండి ఆయన. మీ దగ్గర తప్పు పెట్టుకొని మాకు టప్ప ఫోటోలు కొట్టి ఫైన్ లేసుడేంది సార్ అని అనుకుంటే నెటిజన్లు కూడా గుర్రు గర్మ అంటున్నారు ఆన్లైన్ లో. అయినా ఆ నడమ గిట్లనే కార్లో కూర్చొని హెల్మెట్ పెట్టుకున్నందుకు చాలా వేసిన వార్త వైరల్ అయ్యే వరకలా జనాలు మస్తు కరుచుకున్నారు. ఇగో ఇప్పుడు ఏమో ఈ ముచ్చట ఆడడైతున్న టక్కర్ల కంటే ఈ చలన్ల భయానికి బండి బయటకు తీస్తుందికే భయపడే కాడికి వస్తుంది పొరి. ఇప్పుడు అంటే మాకు ఫ్రీ బస్ పథకం చేయంగా తిప్పలు తప్పినాయి గాని ఒకప్పుడైతే టికెట్ పైసల కంటే కండక్టర్ టికెట్ వెనక రాస్తే తీసుకోకుండా మర్చిపోయిన పైసలే ఎక్కువ ఉంటాయి. ఆయనతో 5-6 ఉండి 100 నోట్ ఇస్తే చాలు, అందరు 100లే ఇస్తే నేను ఎడికెళ్ళి చిల్లర దేవాలే అని కయ్యాలు పెట్టుకునేటోళ్ళు కండక్టర్లు. ఇక ఇప్పటి సందిగా తిప్పలు తీరబోతున్నాయి. ఇక
ఆర్టీసీలో ఆయమనిపించే ముచ్చట చెప్పిరు పోర్రి. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ఇట్లా డిజిటల్గా పైసలు పంపి కూడా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకోవచ్చు అంటిగా. దినాంపట్నంలో ఎంత కాదన్న వేలల్లో తిరుగుతుంటారు ఆర్టీసీ బస్సుల్లో. అటు మహాలక్ష్మి పథకం వచ్చిన కాంచెల్లి ఆర్టీసీ బస్సులో మస్తు రష్ పెరిగింది. మీదికెళ్ళి టికెట్లు సిలరిచ్చే కాడ కండక్టర్లకు ప్యాసింజర్లకు కయ్యాలు కూడా గట్టిగానే అవుతున్నాయి. ఆ పంచాలకు పడదపడేసేటట్టు ఆన్లైన్ సిస్టమ్ పట్టుకొస్తారు. ఇక ఆటోలకు ర్యాపిడో బండ్లకు ఎట్టయితే ఫోన్ పేలకి వెళ్ళి పైసలు పంపుతామో బస్సులలో కూడా స్కాన్ చేసి పైసలు పంపి అట్లా టికెట్ తీసుకోవచ్చు. ఇక ముందుగా టెస్ట్ ప్రాజెక్ట్ చేద్దామని బండ్ల కూడా 70 బస్సుల కండక్టర్లకి మిషన్లు ఇచ్చిరట. 20 దినాల సంద అవిటి మీదే మంచి టికెట్ కొడుతురట వాళ్ళు. ఇక ఇప్పటిదాకా ఎట్లా నడిచింది ఏంది అని పరీక్ష వాడి చూస్తే ఫలితాలు మంచినే ఉన్నాయని తేలిందట. అందుకే కడమ బస్సులలో కూడా జల్దీనే పెట్టేందుకు తయారైంది ఆర్టీసీ. కానీ ఏ మాట కామాటే జర డిజిటల్ సిస్టమ్ వస్తే చిల్లర తిప్పాలు తప్పినట్టే పోరి. ఇన్నొద్దులు ఆఫీస్లో చల్లగా ఏసీల కింద కూర్చొని కొలువు చేసేటోళ్ళు చేన్ల శెల్కల పొడతొచ్చి ఏడ చేస్తారబ్బా అనుకుంటుండే. కానీ గీ సారు చూడురి బూట్లు ఇడిచేసి బురదల దిగి నాటేస్తుండు. ఇంతకీ ఎవరో సారు మనం కూడా చూద్దాం పారి. చెరువెన కాదు నిచ్చినేరియాలో చెరుకులే నాటిచ్చే నేరియాలో అని పాట పాడుకుంటా ఓ వదినే మునుంబట్టు మునుము తోవ సాపెళ్ళు అనుకుంటా ఆడకట్టుల ఆడోళ్ళంతా నాట్లేస్తుంటే నడుమిట్లా గీ కలెక్టర్ సాబ్ పోయి ఓ చెయ్యి వేసి పనులే సాయమైండు. రోని జొర్రి ఇక నాట్లకి ఆలైంది కదా. గిట్లనే రైతులు ఎట్లుర్రు పని ఎట్లా నడుస్తుందని నడుచుకోనికే కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సారు గట్లట్లా షేన్ల పొడత పోయిండు. ఇక జనగాం వడ్లకొండ ఊర్లే బుచ్చిరాములనే రైతన్న అలా షేన్ల కూలోలను పెట్టించి నాట్లేపిస్తుండు. కలెక్టర్ సభాడికి పోయినాక కాలకున్న బూట్లు ఇడిచేసి అడ్డమో దొడ్డమో ఇంత నాటేసిండు. మాట కలుపుకుంటే అక్క చెల్లెలతో ముద్దుగా ముచ్చట పెట్టిండు. అటెనక అడ్డమైన మందులు వాడు బంద్ చేయుర్రి, సేంద్రియ ఎరువులు వేసే పంట వండియాలి, గప్పుడే మంచి పంట వస్తుందని సలహా ఇచ్చిండు. జరసేపు ఫోటోలకు పోజులు ఇచ్చి రైతులను మంచి షెడ్ ఆడుచుకొని బయలుదేరిందిగా. జర చదువుకున్నోళ్ళు మట్టి పని చేస్తే దాన్ని ఏదో ఇచ్చిండ్రం లెక్కనే చూస్తుంటారబ్బా జనాలు. ఏందో ఏమో పొర్రి అనుకుంటా మాట్లాడుకుంటుర్రు ఇక ఇది చూసిన వాళ్ళంతా. ఎంత అదృష్టం అట్లా అన్నమాట మీకు. ఒకసారి వచ్చిన మా విషయం కాదు, ఇక్కడ పొలం దిగిందంటే మామూలు విషయం కాదు, అదృష్టం మాత్రం మీరు. ఎంతని చెప్తాం ఏమని చెప్తాం ఇలా అభిమానం గురించి. ఇన్నొద్దులు ఆయన హీరోగా ఉన్నప్పుడే అడ్డగోలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే. ఇప్పుడు అసలే డిప్యూటీ సీఎం ఆగుతారా చెప్పురి పవన్ అభిమానులు. ఆయన మీద వాళ్ళకున్న ప్రేమ, ఇష్కు, ప్యారు, మహబతు ఇంకేమేమి ఉంటాయో అవన్నీ చూపిస్తారు గీతీర్లా. ఓ కొడుకా అసలు ఆపవశమే అయితలే కదరా సామీల అభిమానాన్ని. మొన్న ఒకలేమో పెళ్లి పత్రిక మీద ఆయన ఫోటో వేపిస్తే ఇయాలోకైనా ఏకంగా అలా కొత్తింటి గన్మిట్ల జనసేన పార్టీ గుర్తు ముద్రేపించిండు గోడ మీద. మామూలుగా ఇంటి గోడల మీద దేవుళ్ళ బొమ్మల టైల్స్ డిజైన్ షోకేస్ బొమ్మలు వేపించుకుంటారు కదా. కానీ గిన పవన్ మీద అపారమైన భక్తితోని గిట్లా చేసిండు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే 10వ తరగతి చదివే ఓ పిల్లగాడు చూడుర్రి మండుతున్న ఎండల చెక్క మీద భూతద్దం తోటి మంట పుట్టించి ఫైరింగ్ ఆటేసిండు. జర్రంతా కూడా అటు ఇటు కాకుండా ఎంత చక్కదనం చేసిండో కదా. పిల్లగా నాటు చూసి పెద్దోళ్ళంతా విలిపించి ఆయన చేసిన పనితనం నువ్వు మెచ్చుకుంటా పొగడతలతోని ముంచేసిర్రు. ఇలా అభిమానం చూసి ఎందుకని మీకు ఇంతగానం ప్రేమ అని అడిగితే అది మాటలల్లా చెప్పలేకనే కదా గిట్ల చేతలల్లా నిరూపించుకుంటున్నాం. పబ్లిక్ బాధలే ఆయన బాధలు అనుకొని రాజకీయాలకు అడుగుపెట్టి అడ్డమైన మాటలు పడ్డాడు మా కోసం. అటు ఇటు పోరాటం చేసి ఆయనను గెలిపించుకున్నాం. మేమంటే ఎంత బాధ్యతనో ఆయన చెప్పినప్పుడు మళ్ళీ ఆయనంటే ఎంత అభిమానమో మేం కూడా చూపియాలి కదా. అందుకే ఇదంతా అని అనుకొచ్చిర్రు. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో గిరికలు కొట్టేసరికి ఎంతైనా కళ్యాణ్ బాబుకున్న ఫాలోయింగే వేర్రా. అట్లుంటది ఏపీ డిప్యూటీ సీఎం గారి తాలూకా వాళ్ళతోని అనుకుంటా కాల దగ్గరేసి కటింగ్లు ఇస్తుర్రు జన సైనిక్స్ అంతా. ఎవ్వరు కూడా దాడులు చేయకురి, పంక పాటోల మీద పగ చూపియకురి. పబ్లిక్ మనకు అధికారం ఇచ్చింది పని చేయమని గాని పార్టీల పంచాదులు మనసులో పెట్టుకొని కొట్టుకోమని కాదు అనుకుంటా బాబు సారు పవను కడమ కూటమి లీడర్లు కూడా కుత్కే కూలవడంగా చెప్తున్నా గాని ఎవరని ఇంటేనా బాజాప్తా బయటికే వచ్చి మంది ముంగట్నే చంపుతాం నరికేస్తాం అని వార్నింగ్లు ఇస్తుర్రు. ఫ్యాన్ పాటోల ఫ్యాన్స్ ను కొట్టుడే కాకుండా అలా పేరు మీద ఉన్న ఫోటోలున్న బిల్డింగ్లను కూడా నేలమట్టం చేస్తున్నారు. అదే ఫ్లోలా ఇగో గీ కార్యం కూడా కానిచ్చారు.
దావకాన్లను లేదు, చౌరస్తాలను లేదు, పార్కులు పంచాయత్ అన్న తేడా లేదు. ఏపీలో ఏ మూలకు వైఎస్ఆర్ వైఎస్ జగన్ అన్న పేరు కానొచ్చినా ఫోటోలు కానొచ్చినా గానీ కూటమి కార్యకర్తలు ఉత్త ఊకుట్టలేరు. ఊళ్ళున్న బిల్డింగ్లనే ఇడిచిపెట్టనోళ్ళు ఊరికే జగన్మోహనపురం అనే వాళ్ళ పార్టీ పేరు పెడితే ఊకుట్రా? ఇగో ఇట్లా గడ్డపారాలతోనే 5 ఏళ్ల సంది పేరుకపోయి గడ్డగట్టిన ఆవేశాన్ని అంతా చూయించుకుంటా కొట్టు ఇరగొట్టు మొత్తం పక్కున వాలిగెట్టు అని ఒక్క తీరుగా కోపాన్ని లగక్కిరు. కాకినాడ జిల్లా పోలవరం ఊరికి పోయే తొవ్వల పెద్ద ఆర్చి కట్టించి వైఎస్ జగన్మోహనపురం అని తాటికాయ సైజుకు తగ్గకుండా అచ్చలు రాసి పెట్టిరట. పంకపాటి పవర్ ఉన్న రోజులంటే నడిచింది గాని ఇప్పుడు కూటమికే పీఠం దక్కే కుర్చీలు అవతల పార్టీలు కూసున్నాయి. దాంతో ఇట్లా ఆర్చి మీద అచ్చరాల్ని పచ్చలు చేసుకుంటా జనసేన జెండాలు ఎగరేసిన వీడియోలు మస్తు వైరల్ గా పట్టినాయి. అయినా అయ్య అరుగుల మీద ఎగిరితే కొడుకు కోనేట్లే కుడతాడు అన్నట్టు పవర్లకు వచ్చిన పార్టీలే అవోటి ఓటి చెప్పి ఓడిపోయిన పార్టీల ఆఫీసులు నేలమట్టం చేయిస్తుంటే ఈ కింది స్థాయి క్యాడర్ ఈ మాత్రం మన చేయకుంటే పెద్ద లీడర్ల పతార ఏం నిలబెట్టినట్టు మరి అని అనుకుంటా సురుకులు అంటే వట్టిరు ఇంటర్నెట్ లో ఇరగమరగ తిరుగుతున్న ఈ వీడియోను చూసిన వాళ్ళు. రాహుల్ గాంధీ సారు నీళ్ళ లెక్క, అవి ఎండ్ల పోస్తే అందులో మంచిగా ఒదిగినట్టు రాహుల్ సారు ఎవ్వరితోటైనా ఒదిగే ఉంటాడు. అందరిట్లా ఒకరి లెక్క మంచిగా కలిసిపోతాడు. ఆ సింప్లిసిటీకి ఏమస్తు మంది ఫిదా అవుతారు. ఎంతమంది ఎక్కిరిచ్చినా సారు మాత్రం నమ్మిన సిద్ధాంతం ఇడిచిపెట్టాడు. ఆయన పోరాట పటిమతోటి అందరి హృదయాలను గెలుచుకుంటాడు. అంతేకాదు గిసోంటి పనులతోటి ఎంతమందికి దగ్గర మనిషి అనిపించుకుంటాడు. రాహుల్ సార్ అంటే రాహుల్ సారే. ఏ పనులైనా ఆయనకు సాటి ఎవ్వరు రారు అని అనిపించుకుంటాడు. నిన్న పార్లమెంట్ లో ఎంపీలుగా ప్రమాణం చేయించే కార్యం అయింది కదా, ఇక రాహుల్ సార్ కూడా ప్రమాణం చేసిండు. ఇక కార్యం అయినాక స్పీకర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తుంటే స్పీకర్ వెనకపోంటే ఉన్న అసిస్టెంట్ కనిపించిండు. ఎంబటే ఎంటకు మళ్ళీ ఆయనకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చిండు. ఇక ఆయన షాక్ అయ్యి థ్యాంక్స్ సార్, థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్ సార్ అని చెప్పిండు. రాహుల్ సార్ చేసిన పని చూసి నెటిజన్లు మస్తు ఫిదా అవుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగుండు అనేది రాహుల్ను చూసే నేర్వాళ్ళు ఎవరైనా. రాజును బంటును సమానంగా చూసే పెద్ద మనసు సార్కే ఉంటదని మస్తుగా ఒగుడుతున్నారు అనుకోరి. తాగితే పానమవుడే కాకుండా లేని పంచాదులు మోపు చేస్తారు. ఆడకట్టోలను ఆరి గోసలు పెడతారు. పొద్దుమిక్తే చాలు పోలీసు వాళ్ళు వచ్చి మందలిచ్చే తీరులో పెడుతుంటారు అని మంది బాబులను మస్తు మాటలు అంటుంటారు కదా అందరూ. ఆ సొంటోళ్ళ అపనమ్మకాన్ని పటాపంచలు చేస్తందుకు గీ అపవాదుని బరాబర్ బండకేసి కొడుతందుకు ఇగో గీ మందన్న ముచ్చట ఒక్కటి చాలు. దేవుడే ఇచ్చాడు రోడ్డు ఒకటి, ఇక ఊరేలా సొంత ఇల్లేలా, ఏలా ఈ స్వార్థం ఏది పరమార్థం అని వాడుకుంటున్నట్టు ఎంత కుదార్థంగా కూలబడ్డాడు చూడు ఈ పుణ్యపురుషుడు. ఆహా, జిఎస్టీలు అన్ని ట్యాక్సులు ఓరు నెలకు 100 కోట్లు సంపాదించేటోళ్ళు కూడా ఇంత సుఖంగా ఉండరు కావచ్చు. కడుపులు ఇంత సుఖపడే వరకల్లా కాలు మలిచి పండకానే కైలాసము. ఎవలేమనుకుంటా ఆనే వైకుంఠం అన్న తీరు హాయిగా కాలు మీద కాలేసుకుని రిలాక్స్ గా పట్టిండు. తాగి ఇంటికి పోయి ఆ సంసార గోసలు, భవబంధాల బాధలు, తుచ్చమైన పైసల కోసం పంచాదులు, ఓనాడు కాట్ల కలిసే ఈ విధవ దేహాన్ని పోషించుకునేందుకు అన్నము, కూర, పచ్చి పులుసు, పాపడాలు ఎందుకు ఇవన్నీ అని అనుకుంటా రోడ్నే పట్టు పరుపు లెక్క పీలెత్తున్నాడు. పాప మా కుక్క చూడుర్రి, ఈ తాగో తాల్మొకపోడు రోజు మనం బండే కబ్జా చేసి వీడు అన్నాడుగా మళ్ళీ కొత్త చౌరస్తాకో ఏడుకోపోయి అంటే నిద్ర వస్తుండొచ్చునా అన్నట్టు పీకర్ చేయబట్టినాయి పాపం. ఈ జైత్యాల కాడ ఈ మందన రంది లేకుండా ఇట్లా బిందాస్గా మన వీడియోకి మస్తు ఆర్ఆర్లేసి జోరుగా తిప్పబట్టిరుగా నెటిజనాలు. ఇంకా నయమైతే తాగి ఇంటికి పోయి లేని పంచాలు మోపేసేదానికంటే ఏనో ఆయన ఆలోచనలు ఆయన చేసుకుంటే చౌరస్తాల అన్నాడు మంచోడు తీయాలనుకుంటే ఇంకొందరు కామెంట్ చేయబట్టిరుగా. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.